హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. మొక్కజొన్న కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి ఎంతో ఫ్రెండ్లీ. ఫైబర్ మరియు వైటమిన్స్తో పాటు మన శరీరానికి కావలసిన శక్తిని సమకూర్చే ప్రకృతి ప్రసాదించిన ఈ స్పెషల్ గిఫ్ట్ మొక్కజొన్నతో ఒక రుచికరమైన రెసిపీ మీకోసం. మొక్కజొన్న టొమాటో మసాలా ఈరోజు మన స్పెషల్ రెసిపీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ప్రత్యేకమైన మొక్కజొన్న రుచుల ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాస్త లేతగా ఉన్న దేశవాళీ మొక్కజొన్నలను వాటి పైనున్న తోలు తీసేసి పొత్తులను సెపరేట్ చేసుకుందాం. నేను కాస్త లేతగా ఉన్న పొత్తులను తీసుకోవటం జరిగింది. సెపరేట్ చేసుకున్న ఈ పొత్తులను సరిపడా నీటిని తీసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ అనేది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. ఈ నీటిలో మొక్కజొన్న పొత్తులను వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడికించుకుందాం. లేత పొత్తులను తీసుకున్నాను కాబట్టి ఇవి త్వరగా కుక్ అయిపోతాయి. కమ్మటి సువాసన వస్తోంది, చెక్ చేద్దాం. ఇవి చక్కగా రెడీ అయిపోయాయి. డిష్ అవుట్ చేసుకుందాం. మరి మొక్కజొన్న పొత్తులతో టొమాటో మసాలాకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఉడికించుకున్న మొక్కజొన్న పొత్తులు, టొమాటోలు, హోల్ గ్రెయిన్ మసాలాలతో పాటు అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ 3, కొద్దిగా ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, పసుపు, చిటికెడు ఇంగువ, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర, తాలింపు దినుసులు, కాస్త కమ్మని కరివేపాకు. ఈ మొక్కజొన్న పొత్తులను బొగ్గుల మీద కాల్చడం కంటే ఇలాంటి రెసిపీలు చేసుకోండి. అతి తక్కువ ఖర్చులో అనంతకోటి లాభాలు ఆరోగ్యానికి అందుతాయి. ఈ రెసిపీకి స్పెషల్ అట్రాక్షన్ గ్రీన్ మసాలా. ఈ గ్రీన్ మసాలా కోసం ముందుగా మిక్సీ జార్లోకి హోల్ గ్రెయిన్ మసాలాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, గుప్పుడు కరివేపాకు. కావాలనుకుంటే కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకుందాం. గ్రీన్ పేస్ట్ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. ఉల్లిపాయలను సన్నని ముక్కలుగా కట్ చేసుకుందాం. టొమాటోస్ను కూడా చక్కగా చాప్ చేసేద్దాం. రండి ప్రయోగాన్ని మొదలు పెట్టేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్. ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, తాలింపు కాస్త దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్, గ్రీన్ పేస్ట్ కాస్త కుక్ అయిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు మగ్గనిద్దాం.
టొమాటో ముక్కలు సాఫ్ట్గా మారిపోయాయి. కిచెన్ మసాలాలను కూడా యాడ్ చేద్దాం. ఈ మసాలాలన్నీ ఒక్కసారి కలిపెట్టేసి ముందుగానే ఉడికించి సిద్ధం చేసి పెట్టుకున్న కార్న్, ఈ మొక్కజొన్న గింజలను ఒకసారి కలిపెట్టేసి కావాలనుకుంటే కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిద్దాం. ఆహా, టెక్స్చర్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. అలాగే ఈ రెసిపీ ఫ్రాగ్రెన్స్, రుచి, ఆరోగ్యం అంతే బ్రహ్మాండంగా ఉంటాయి. రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి లేదా ఏదైనా రైస్ ఐటెంలోకి ఎక్సలెంట్ కాంబినేషన్గా మీరు ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ సీజన్లో ప్రత్యేకంగా దొరికే ఈ దేశవాళీ మొక్కజొన్న పొత్తులతో మీరు కూడా ఎన్నో రకాల అద్భుతమైన రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఇదే రెసిపీని మీరు స్వీట్ కార్న్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.